హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి పాల మీద మీగడ ఉంటుంది కదండి, ఆ పాల మీద మీగడ మనం కలెక్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా మీగడ తీసుకుంటూ పక్కకు పెట్టాలండి. చూసారా, నేను 15 డేస్ నుంచి కలెక్ట్ చేశాను మీగడను. నాకు ఈ చెంబు నిండా అయింది. ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మీగడంతా వేసేయాలండి. ఫ్రిడ్జ్ నుండి తీసిందే వేసేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మిక్సీకి పడదాము. అలా 1 నిమిషం చూడండి ఎలా అయిందో. ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసుకోవాలి. అందులో మళ్ళీ 1 నిమిషం పాటు మిక్సీకి వేసుకుందాము. చూసారు కదండి, 3 నిమిషాల లోపలనే మనకు వెన్న అనేది వచ్చేసింది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా. ఇప్పుడు ఒక బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకొని ఈ వెన్న అంతా ఆ చల్లటి నీళ్ళల్లో వేయాలి. చూసారు కదండి, ఇదంతా నాకు 15 డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్న దాంట్లో నుండే వచ్చింది ఇది. ఇలా తీసి పెట్టేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి దాన్ని. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే నెయ్యి చేయాలనుకుంటామో ఆ బౌల్లోకి తీసుకోవాలి. నేను అంతకుముందు కూడా చేసి పెట్టుకున్నానండి ఇలానే. ఇప్పుడు ఈ 2 కలిపి నెయ్యి చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని చిన్నగా పెట్టుకోవాలండి మంట. చూసారు కదా, వెన్న అంతా కరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేసుకోవాలండి. చూసారు కదా, వెన్న అంతా కరిగిపోయింది. ఊరికే స్పూన్ పెట్టి కదిలించొద్దండి. చూసారు కదా, కింద అంతా బ్రౌన్ కలర్గా అయింది, మనకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. బంద్ చేసుకొని చల్లార్చుకోవాలండి దీన్ని. కాస్త చల్లారిన తర్వాత చూసారు కదా, నెయ్యి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని వడగట్టుకుందాము.
అంతే అండి, ఏ కల్తీ లేకుండా ఇంట్లోనే మనం నెయ్యి చేసుకోవచ్చు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.